రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న నేపథ్యంలో దాన్ని చూసి భయపడే పరిస్థితి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు లేదని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురం నగరంలోని A7 కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు భయపడే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదన్నారు. ప్రధానంగా నేడు జైలుకు వెళ్లి వస్తే జగన్మోహన్ రెడ్డి తమను ప్రత్యేకంగా గుర్తింపు అందిస్తారని గొప్ప భావంలో ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. భాగంగా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడిగా నన్ను అనంతపురం జిల్లాకి ఇచ్చినారు. రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, పొద్దుటూరు నియోజకవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ పార్టీలో కొనసాగడానికి సంస్థాగతంగా వేల మంది ముందుకు వస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది కార్యకర్తలైనారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద అంత అభిమానం ఉంది, పార్టీ మీద అంత బలం ఉంది. కాకపోతే ఈ పార్టీని డిస్టర్బ్ చేసేదానికి అక్రమ కేసులు పెట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి బెదిరిస్తా ఏదో చేస్తున్నారు. రేపు స్థానిక సంస్థల్లో కూడా ఇటువంటి దౌర్జన్యకరమైన బెదిరింపులతోనూ పోలీసులు ఉపయోగపెట్టుకొని గెలిచాలని వాళ్ళ ప్రయత్నం. స్పష్టంగా చెప్తా ఉన్నాం నాయకుల మీద మేము కూడా, మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక్కరు భయపడరు. పరిస్థితి ఆడికి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో నన్ను జైలుకి పంపిస్తే రేపొద్దున భవిష్యత్ కాలంలో జగన్మోహన్ రెడ్డి నన్ను హృదయపూర్వకంగా గొప్పగా చూస్తాడు కదా. మా నాయకులు కూడా అనుకుంటున్నాం, మమ్మల్ని జైలు పంపించు 2 నెలలు 3 నెలలు మేము మంత్రులు మెతాం కదా కాడికి వచ్చినాం. మేము జగన్మోహన్ రెడ్డి జైలు పోయిన వాళ్ళంగా బాగా చూసుకుంటాడు, నన్ను పెడుతున్న జైలు అనే కాడికి వచ్చినాం. అంటే నీ రెడ్ బుక్ రాజ్యాంగము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వెంట్రుక భాషంతో కూడా భయపడించే పరిస్థితి లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన కార్యకర్తలను సంరక్షించడానికి మా ధనాన్ని, మానాన్ని, ప్రాణాన్ని, సర్వస్వాన్ని, ఒక్క మాటలో చెప్పాలంటే మా జీవితాన్ని పరంగా పెట్టేదానికి కూడా సంసిద్ధంగా ఉండాలి. పోలీసులు రేపొద్దున కేసులు పెట్టా కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా ఒక వారానికల్లా తీసేపిస్తాము. ఈ వద్దు అక్రమంగా ఎవరైతే కేసులు పెట్టినారో, మా వాళ్ళని హింసించి పెట్టినారో వాళ్ళందరి పోలీసుల పట్ల కూడా FIR నమోదవుతాయి. నేను స్పష్టంగా చెప్తాను కదా, తప్పుడు కేసులు ఈరోజు ఎవరైతే మా వాళ్ళ పెడతారో వాళ్ళకి పోస్టింగ్లు ఉండవు అనుకుంటున్నారు. కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తారా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినా పోస్టింగ్లు కాదు, కార్యకర్తల పైన తప్పుడు కేసులు ఎవరైతే పెట్టినారో వాళ్ళందరి మీద రేపొద్దున ఇప్పుడు డిజిటల్ బుక్లో నమోదు చేస్తున్నాం. రేపొద్దున అందరినీ కూడా FIR నమోదు చేసి పోలీసు వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.